రెండు పడక గదుల ఇళ్లను పూర్తి పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసినట్లుగా జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన రెండు పడక గదుల ఇళ్ల ఎంపిక ప్రక్రియను లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు. ఇక మొత్తం వచ్చిన 1032 దరఖాస్తులకు గాను 337 మంది లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ఈ ఎంపికను వార్డుల వారీగా సమానంగా ఉండేలా సగటున 7 చొప్పున ర్యాండమ్ పద్ధతిలో నిర్వహించామన్నారు. గతంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన 597 మంది కాకుండా ఇవి పూర్తిగా నూతనంగా ఎంపిక చేసిన 337 లబ్ధిదారుల వివరాలని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రదర్శించినట్లుగా తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 3 రోజుల గడువులోగా తెలియజేయాలని ఆ మేరకు తుది జాబితాను ఖరారు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. इसका कोई पॉलिसी नहीं मैं पॉलिसी इंप्लीमेंटर हूँ सो మనము గతంలో బేసికల్ గా ఏవైతే డ్రా అయింది గతంలో సో ఆ డ్రా ఏవైతే ఉన్నాయో దాంట్లో మా దగ్గర ఉన్న సమాచారం అంటే అర్బన్ నార్లలో ఉన్న సమాచారం ప్రకారం సో 618 గ్రూప్కి డ్రా అయింది. 618 గ్రూప్కి నేను మళ్ళీ ఎంక్వైరీ చేయించాము. దాంట్లో ఎలిజిబుల్ లేదు, ఇన్ఎలిజిబుల్ లేదు. ఆబ్వియస్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇందిరమ్మ ఇల్లు క్రైటీరియా ఓకే అదే క్రైటీరియా దాంట్లో మళ్ళీ 488 ఎలిజిబుల్ గా వచ్చారు. 618లో 488 ఎలిజిబుల్ గా వచ్చారు. మిగతా వారు ఇన్ఎలిజిబుల్ గా వచ్చారు, అనర్హులుగా వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మాకు ఏం తెలిసింది అప్పుడు అంటే ఇది ఓన్లీ 33 వార్డులకి మాత్రమే అలాట్మెంట్ అయింది, 16 వార్డుకి అలాట్మెంట్ కాలేదు. సో 16 వార్డుకి అలాట్మెంట్ కాలేదు కాబట్టి అప్పుడు మళ్ళీ మన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఏవైతే స్టార్ట్ అయిందో అప్పుడు వార్డు సభ జరిగింది. వార్డు సభ జరిగేటప్పుడు మళ్ళీ 16 వార్డులో మనం ఏవైతే ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు L2 ఏవైతే ఉన్నాయో దాంట్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ తో సెలెక్ట్ చేసి అప్పుడు కూడా లిస్ట్ డిస్ప్లే చేయడం జరిగింది. దాంట్లో 18 వార్డులో ఒక 109 మందికి గుర్తించి ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే ఇది 488 తర్వాత ఇది 109 ఇవి అన్ని కలిపి 597 ఏవైతే ఉన్నాయో వారు అర్హులుగా ఒక ఎంపిక రూపంలో తయారు